ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ కి ఎన్ఐఏ కస్టడీ విధించింది పటియాలా హౌస్ కోర్ట్. 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ కోరగా 11 రోజులకు అనుమతిచ్చింది. ఎన్సీపీ నేత బాబా సిద్దిక్ హత్య కేసులో గతేడాది సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో అన్మోల్ బిష్నోయ్ నిందితుడిగా ఉన్నారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడైన అన్మోల్ బిష్నోయ్ ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. తన సోదరుడు లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉండటంతో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కార్యకలాపాలను అన్మోలే నడిపించినట్లు ఆరోపణలున్నాయి. ఎన్సీపీ నాయకుడు బాబా సిద్దికి, పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల వంటి హై ప్రొఫైల్ కేసుల్లో అన్మోల్ నిందితుడిగా ఉన్నారు. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అన్మోల్ బిష్నోయ్ పై 10 లక్షల రివార్డు ఉంది. అన్మోల్ బిష్నోయ్ ని అమెరికా ప్రభుత్వం బుధవారం ప్రత్యేక విమానంలో భారత్కు తరలించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అన్మోల్ బిష్నోయ్ ని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీ పటియాలా కోర్టులో హాజరుపరిచారు. పంజాబ్ కు చెందిన అన్మోల్ బిష్నోయ్ విదేశాల్లో ఉంటూ తన నేర సామ్రాజ్యాన్ని నడిపించారు. 2022లో సింగర్ సిద్ధు మూసేవాలాను మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా దుండగులు హత్య చేశారు. ఈ కేసులో అన్మోల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అనంతరం అన్మోల్ బిష్నోయ్ ఫేక్ పాస్పోర్ట్ తో భారత్ నుంచి అమెరికా వెళ్లారు. అక్కడ పోలీసులు అన్మోల్ బిష్నోయ్ ని అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో పలు నేరాల్లో అన్మోల్ ప్రమేయం ఉండటంతో అమెరికా ప్రభుత్వం అతడికి జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ఇక 2018 కేసుల్లో ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న అన్మోల్ ని ఎంక్వైరీ నిమిత్తం తమకు అప్పగించాలని భారత్ సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేస్తూ వస్తోంది. ఇదే సమయంలో అమెరికా అన్మోల్ ని బహిష్కరించి భారత్కు తరలించడంతో ఎన్ఐఏ పని సులువైంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అతన్ని అదుపులోకి తీసుకుంది. కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరింది. 11 రోజుల కస్టడీలో కీలక ఆధారాలు రాబట్టాలని ఎన్ఐఏ భావిస్తోంది.